ఈరోజు తారీఖు మే 30 శుక్రవారం. అయితే భారీగా ఎదురుచూస్తున్న ఏపీ డిఎస్సి హాల్ టికెట్ల విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. గత కొన్ని రోజులుగా పత్రికా ప్రకటనలు, పేపర్ స్టేట్మెంట్లు ఇలా ఏవో ప్రచారం జరుగుతున్నా మే 30వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి అని చెప్పినా ఖచ్చితమైన సమయం గురించి మాత్రం ఇప్పటికీ అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు. అధికారిక వెబ్సైట్లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఈ రోజు నుంచే హాల్ టికెట్లు లభ్యమవుతాయనేది అర్థం. కానీ ఇంకా అప్డేట్ రాకపోవడం అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు డిఎస్సికి దరఖాస్తు చేశారు. అందరూ ఎదురుచూస్తున్నారు, హాల్ టికెట్ ఎప్పుడొస్తుందా, ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేయొచ్చా అని. ఫస్ట్ ఫేజ్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన పరీక్షలు జూన్ 6 నుండి ప్రారంభం కానున్నాయి. సెకండ్ ఫేజ్లో అంటే జూన్ 16 తర్వాత ఎస్జిటి పరీక్షలు నిర్వహించనున్నట్లు హెల్ప్ లైన్ సూచిస్తుంది. కానీ ఈ విషయాలపై కూడా పాఠశాల విద్యాశాఖ నుంచి ఎలాంటి స్పష్టత లేదు. అభ్యర్థులు ఏం చేయాలి? మీరు ఆన్లైన్ దరఖాస్తు చేసేటప్పుడు మీ క్యాండిడేట్ ఐడి, పాస్వర్డ్ మొబైల్కు మెసేజ్ రూపంలో వచ్చింది. మీ మొబైల్లో ఏపీడిఎస్సి అని సెర్చ్ చేస్తే ఆ మెసేజ్ దొరుకుతుంది. వాటిని ఉపయోగించి అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి క్యాండిడేట్ సర్వీసెస్లోకి వెళ్ళి హాల్ టికెట్ డౌన్లోడ్ చేయొచ్చు. ఒకవేళ అప్లోడ్ అయితే పాస్వర్డ్ మర్చిపోయినా లేదా క్యాండిడేట్ ఐడి మర్చిపోయినా ఫర్గాట్ ఆప్షన్ క్లిక్ చేసి ఆధార్, మొబైల్ నంబర్, ఓటీపీ సహాయంతో రీసెట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు అభ్యర్థుల్లో గందరగోళం. స్కూల్ అసిస్టెంట్ హాల్ టికెట్లు ముందు వస్తాయా లేదా ఎస్జిటి హాల్ టికెట్లు ముందా? ఈ అంశంపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత పాఠశాల విద్యాశాఖదే. అభ్యర్థుల ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టాలంటే ఒక క్లియర్ అప్డేట్, టైమింగ్తో కూడిన అధికారిక ప్రకటన అవసరం. లేకపోతే ఈ గందరగోళం ఇంకా పెరిగే ప్రమాదం ఉంది.